హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 390 పాయింట్స్ గెయిన్ అయ్యి 61,046 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 112 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,165 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 223 పాయింట్స్ గెయిన్ అయ్యి 42,458 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ ప్రీవియస్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 18,180 దగ్గర కాన్స్టెంట్ గా కన్సాలిడేట్ అవుతూ మార్నింగ్ 11:30 నుంచి కూడా రేంజ్ బౌండ్ లోనే మూవ్ అయింది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ట్రెండ్ రేంజ్ బౌండ్ నెస్ ఆఫ్టర్ 11:30 నుంచి కూడా కనిపించింది. అండ్ ఇవాళ మార్కెట్ లో ఒక బిగ్ ఈవెంట్ అయితే ఉంటుంది అనుకున్నాను. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ప్రీవియస్ గా మీకు గుర్తుంటే YCC ఈల్డ్ కర్వ్ కంట్రోల్ లో భాగంగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ తో సడన్ గా ఇంట్రాడే మార్కెట్ లో మనకి ఇంపాక్ట్ కనిపించింది. అక్కడ వాళ్ళ కరెన్సీలో వస్తున్న ఫ్లక్చుయేషన్స్ అండ్ ఆ కరెన్సీని డిపెండెంట్ గా చేసుకున్న FIS అండ్ వాళ్ళ మూవ్స్ కారణంగా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇంపాక్ట్ కనిపించింది. కాబట్టి ఇవాళ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ డెసిషన్ తో మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి అనుకున్నాను, కానీ వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్స్ ని కూడా ఇవ్వలేదు. స్టడీగానే మెయింటైన్ చేస్తారు వాళ్ళ పాలసీని. సో దీంతో ఏషియన్ మార్కెట్స్ మీరు గమనిస్తే ఆఫ్టర్ ఆ డెసిషన్ తర్వాత మంచిగా మూవ్ అయ్యాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గాను మూవ్ కనిపిస్తుంది అండ్ IT స్టాక్స్ రిలేటెడ్ గాను బెటర్ మూవ్ కనిపిస్తుంది. అండ్ IT స్టాక్స్ రిలేటెడ్ గా ఎందుకు ఈ పాయింట్ ని మనం ఒక యాడింగ్ ఫ్యాక్టర్ లా చూడొచ్చు అనేది లాస్ట్ 4 days బ్యాక్ చేసిన వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, అగైన్ చెప్తున్నాను, గ్లోబల్ గా రెసెషన్ అండ్ ప్రీవియస్ గా ఉన్న కన్సర్న్స్ ఏవి కూడా క్లియర్ అవ్వలేదు. ఇంకా కంపెనీస్ చేసే స్పెండింగ్స్ తగ్గుతాయని IT కంపెనీస్ కూడా చెప్తున్నాయి. సో IT కంపెనీస్ ఇక్కడ నుంచి చాలా బాగా ర్యాలీ అయిపోతాయని కాదు పాయింట్, బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అయిన తర్వాత ఏ భయాలతో అయితే IT స్టాక్స్ కరెక్ట్ అయ్యాయో దాని తర్వాత పోస్ట్ చేసిన రిజల్ట్స్ మార్కెట్ ఎస్టిమేట్ చేసినంత బ్యాడ్ గా లేవు. అది ఫస్ట్ పాయింట్. అండ్ గ్లోబల్ గా కూడా IT స్టాక్స్ లో వచ్చిన ఒక సివియర్ సెల్ ఆఫ్ తర్వాత అవి కూడా రికవర్ అవుతున్నాయి. కాబట్టి అండ్ ఇవి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. దీంతో పాటు ఉంటున్న డేటాని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ రీజన్స్ తో ప్రెసెంట్ IT స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడ్ అవుతున్న ప్రైజెస్ ని ఫస్ట్ వాల్యూ పాయింట్ గా చూడొచ్చు. అండ్ పర్టికులర్ గా ఏ IT స్టాక్స్ ని గమనించాలి. రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ పోస్ట్ చేస్తున్నాయి కదా, ఎవరెవరైతే నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా మేము బెటర్ రిజల్ట్స్ నే పోస్ట్ చేయగలం అని గైడెన్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫోసిస్. అండ్ గమనిస్తున్నారా, బడ్జెట్ వస్తుండేసరికి సైలెంట్ గా ఎటువంటి నాయిస్ చేయకుండా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 7.5% దగ్గరగా ల్యాడ్స్ అండ్ బ్రో పెరుగుతుంది. సో క్యాపెక్స్ ఎక్కువ ఉంటుందేమో, ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఎక్కువగా స్పెండింగ్ జరుగుతుంది, ఆ ప్రైవేట్ క్యాపెక్స్ కూడా పెరుగుతుంది నాకు ఊహాగానాలు. ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న సెంటిమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మార్కెట్ లో ప్లే అవడం స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ టైం FIS ఎంటైర్ 2023 లో ఫస్ట్ టైం వాళ్ళ బయర్స్ గా కనిపించారు. నిన్న 211 crores ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేశారు. బట్ అగైన్ ఇప్పుడు ర్యాలీ అవుతూ ఉండడం, ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఉండడం పైకి కొంత పాజిటివ్ వ్యూ ని మనకు మార్కెట్ లో షేర్ చేస్తున్న రీసెంట్ టైమ్స్ లో 18,300 to 17,770 ఇది ఒక రేంజ్ గా మిగిలిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో అబౌవ్ 18,300 మార్కెట్ క్లోజ్ అవుతుంటేనే మార్కెట్ లో ఒక డైరెక్షనల్ మూవ్, బట్ ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రేపటి రోజు మార్కెట్ గ్యాప్ అప్ పై 18,250 270 జోన్స్ కు వెళ్తున్నప్పుడు ఎవరైతే బులిష్ గా ఫర్దర్ ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటున్నారో కొంత జాగ్రత్తగా మార్కెట్ లో కొంత టైం ఇచ్చి ఆ ప్రైజెస్ దగ్గర స్టెబిలైజ్ అవుతుందని తెలిసాకే మీకు ఉంటున్న ట్రేడ్ సెటప్స్ ని బట్టి ట్రేడ్ తీసుకోవాలి. బికాస్ 18,250 to 18,300 రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ అక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు న్యూస్ ఆర్టికల్స్ లో 10,000 దగ్గరగా జాబ్స్ ని, IT జాబ్స్ ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు కట్ చేస్తున్నారు. అండ్ అమెజాన్ వాళ్ళు కూడా 18,000 దగ్గరగా జాబ్స్ ని కట్ చేయబోతున్నారు. దీని కారణంగా 18,000 పీపుల్ ఇంపాక్ట్ అవుతారని ఇలా డేటా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ ఇలాంటి రిపోర్ట్స్ నాకు ప్రీవియస్ గా కనిపించిన ప్రతిసారి అదొక కన్సర్న్ లా అనిపించేది, కానీ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇలా కట్ చేస్తున్న జాబ్స్ కంటే యాడ్ చేస్తున్న జాబ్స్ కూడా గ్లోబల్ గా బెటర్ గానే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న మోస్ట్ ఆఫ్ ద US జాబ్ డేటాని మీరు గమనించండి, ఎక్కడ కూడా వీక్నెస్ మనకి కనిపించదు. ఎక్స్పెక్టెడ్ జాబ్స్ కంటే ఇంకా ఎక్కువ జాబ్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతూ ఎంప్లాయ్మెంట్ అయితే రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూనే ఉంది. ఈవెన్ ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచుతూ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఈ ఎంప్లాయ్మెంట్ డేటా ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఎంప్లాయ్మెంట్ డేటా, US ఎంప్లాయ్మెంట్ డేటాలో ఎటువంటి వీక్నెస్ కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ చెప్పాలనుకుంటుంది, ఇలా రిమూవ్ చేస్తున్నారని ఈ బిగ్ IT కంపెనీస్ రిలేటెడ్ గా హైలైట్ అవుతున్న జాబ్స్ కంటే యాడ్ అవుతున్న జాబ్స్ US లో ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ITC గురించి మాట్లాడుకోవాలి. ITC వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఇనార్గానిక్ గా చాలా బ్రాండ్స్ ని అక్వైర్ చేస్తున్నారు కదా. మీన్స్ వీళ్ళ ఓన్ FMCG బిజినెస్ తో పాటు చిన్న చిన్న కంపెనీస్ ని కూడా FMCG కంపెనీస్ ని అక్వైర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు యోగా బార్ ని అక్వైర్ చేశారు. లైక్ ఈ హెల్తీ స్నాక్ సెగ్మెంట్ లో హెల్త్ బార్స్ ని తయారు చేసే యోగా బార్ ఈ కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ అక్విజిషన్ కి ITC వాళ్ళు అడుగులు వేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకేసారి మొత్తాన్ని అక్వైర్ చేయలేదు. ప్రెసెంట్ 39.4% వాటాని ఈ యోగా బార్ రిలేటెడ్ గా 175 crore పెట్టి అక్వైర్ చేస్తున్నట్లు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో బై మార్చ్ 31st 2025 నాటికి ఇంకొక 80 కోట్లు పెట్టి ఆ పాయింట్ కి 47.5% వాటాని హోల్డ్ చేసినట్లు. అండ్ రిమైనింగ్ వాటా మొత్తాన్ని అప్పుడుంటున్న వాల్యుయేషన్ ప్రకారం కంప్లీట్ గా అక్వైర్ చేస్తారని ఇలా ITC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ జరిగిన వాల్యుయేషన్స్ ఏదైనా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో జరిగిందా? లేదు. వీళ్ళు ఇప్పుడు ఎంత అక్వైర్ చేశారు? 39.4% ని 170
75 crores పెట్టి కదా. అండ్ యోగా బార్ వాళ్ళ FY22 సేల్స్ చూస్తే 68 crores గా ఉంది. సో వీళ్ళ సేల్స్ అండ్ జరిగిన ఎక్విజిషన్ దీన్ని కంపేర్ చేస్తే 6.5 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ లో ఈ ఎక్విజిషన్ జరుగుతున్నట్లు, అది ఎక్స్పెన్సివ్ గా జరుగుతున్నట్లే. బట్ స్టిల్ ఇలా ఒక స్మాల్ ప్లేయర్. యోగా బార్ వాళ్ళకి ప్రెసెంట్ 6000 దగ్గరగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. కానీ వన్స్ ఐటీసీ డిస్ట్రిబ్యూషన్ లోకి యోగా బార్ టచ్ అయినట్లయితే ఒక హ్యూజ్ స్కేలింగ్ కనిపిస్తుంది. కాబట్టి బ్రాండ్ రిలేటెడ్ గా వీల్ ప్రెసెంట్ చేస్తున్న ఎక్విజిషన్ ని మార్కెట్ పాజిటివ్ గానే చూస్తుంది. మరి ప్రెసెంట్ ఎక్వైర్ చేసిన స్మాల్ కంపెనీ ఎంత స్కేల్ అవ్వగలదు, అసలు ఆ సెగ్మెంట్ లో ఉంటున్న మార్కెట్ ఎంత? ఈ హెల్తీ బార్స్ అండ్ హెల్తీ స్నాక్స్ రిలేటెడ్ గా 45,000 crore మార్కెట్ ఉంది. అండ్ పర్టికులర్ గా యోగా బార్ రిలేటెడ్ గా మార్జిన్స్ ఎక్కువ. మీన్స్ మనం 100 రూపీస్ పెట్టుకునే వాళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వాళ్ళకి 40 to 50% దగ్గరగా లాభం ఉంటుందని ఎలా చెప్తున్నారు. ఇప్పుడు నెట్ ప్రాఫిటబుల్ గా లేరు, వాళ్ళు అగ్రెసివ్ గా స్పెండ్ చేస్తున్నారు. బట్ నెట్ మనకు అమ్ముతున్న ప్రొడక్ట్ లో హై మార్జిన్ బిజినెస్, 40 to 50% మార్జిన్ బిజినెస్. కాబట్టి ఇది ఓవరాల్ గా స్కేల్ చేసుకుంటే ఒక మంచి ప్రాఫిటబుల్ బ్రాండ్ లా వీళ్ళు తయారు చేసుకోగలిగితే ఒక హ్యూజ్ పాజిటివ్ అప్కమింగ్ టైమ్స్ ఐటీసీకి యాడ్ చేస్తుంది. ఈ పాయింట్ లో వీళ్ళు చేసిన అక్విజిషన్ అండ్ స్కేలింగ్ అంతా చాలా చిన్నదిగానే ఉంటుంది. బట్ ఇలా అక్వైర్ చేసిన బ్రాండ్స్ ని వీళ్ళు సక్సెస్ఫుల్ గా ప్రమోట్ చేసుకుంటూ స్కేల్ అప్ చేసుకోగలుగుతుంటే స్లోలీ అది వీళ్ళ ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ లోకి ఇంప్రూవ్మెంట్ ని తీసుకొస్తుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ ని మెయింటైన్ చేస్తున్న మేనేజ్మెంట్, ఆ మేనేజ్మెంట్ నడిపిస్తున్న కంపెనీని, ఆ కంపెనీ చేస్తున్న ఇలాంటి డీల్స్ ని మార్కెట్ యూజువల్ గా పాజిటివ్ గానే తీసుకుంటుంది. టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాళ్ళ ఎక్సాన్ ఈవీ ప్రైజెస్ ని, వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ లో నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది కదా, వాటి ప్రైజెస్ ని 50 నుంచి 85,000 దగ్గరగా తగ్గించారు. ఈ ప్రైజెస్ ని తగ్గిస్తూ ఇంకొక కొత్త వేరియంట్ ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లో తీసుకొచ్చారు. ఇలా ఎందుకని 50 నుంచి 85,000 దగ్గరగా తగ్గించడం? దీనికి వీళ్ళు ఇస్తున్న రిప్లై, రీసెంట్ టైమ్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా న్యూ టెక్నాలజీ, స్మార్ట్ ఇంజనీరింగ్ డెవలప్ అయిందని, దీని కారణంగా కార్ ప్రైజెస్ తగ్గాయని, అండ్ ఈవెన్ లోకలైజేషన్ బెనిఫిట్స్ అండర్ PLI స్కీమ్ కూడా కంపెనీకి అడ్వాంటేజ్ ని, ప్రాఫిటబిలిటీని ఇస్తుంది. కాబట్టి అది కన్స్యూమర్స్ కి పాస్ చేసి బిజినెస్ ని పెంచుకోవాలనే ఆలోచనలో టాటా మోటార్స్ వాళ్ళు ఉంటున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ ఎంటైర్ వీళ్ళ వెహికల్స్ రేంజ్, ప్రీవియస్ గా ఉన్న ప్రైజెస్ అండ్ ఇప్పుడు ఉంటున్న ప్రైజెస్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. CLSA వాళ్ళు ఎంటైర్ మెటల్ స్పేస్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ ఇస్తూ వీటి రిలేటెడ్ గా బై అండ్ అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఎంటైర్ మెటల్ స్టాక్స్ లో వీళ్ళు చూస్తున్న టాప్ పిక్ హిందాల్కో అని. అండ్ హిందాల్కో టార్గెట్ ప్రీవియస్ గా ఇచ్చిన 550 నుంచి 580 కి అప్గ్రేడ్ చేశారు. అండ్ దీంతో పాటు టాటా స్టీల్ ఒక టార్గెట్ ని 90 నుంచి 135 కి, అండ్ JSW స్టీల్ రిలేటెడ్ గా మాత్రం సెల్ రేటింగ్ ఇస్తూ 640 నుంచి టార్గెట్ ని 480 కి డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ ఈవెన్ వేదాంత టార్గెట్ ని కూడా 20 రూపీస్ అప్గ్రేడ్ చేస్తూ 295 గా ఇస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఇలా పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు? ఇలా మెటల్స్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ ఉండడం బ్యాక్ ఉంటున్నా వీళ్ళ లాజిక్స్ ఏంటి? ఫస్ట్ వీళ్ళు చెప్తున్నది, చైనా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వైరస్ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తూ ఎకానమీని ఓపెన్ చేస్తుండడం, రీఓపెనింగ్ ఇన్ చైనా. అండ్ ప్యారలల్ గా అక్కడ ఉంటున్న గవర్నమెంట్, అక్కడ ఉంటున్న ఎకానమీని ప్రోత్సహించడానికి స్టిమ్యులస్ ని కూడా, ఫండ్స్ ని కూడా ఇన్ఫ్యూజ్ చేస్తూ అక్కడ ఎకానమీని స్టిమ్యులస్ చేయడానికి ప్రయత్నిస్తుండడం, అక్కడ మెటల్ ఒక కన్సంప్షన్ ని పెంచుతుంది. కాబట్టి చైనా వరల్డ్ లో ఉన్న లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఈవెన్ కన్స్యూమర్. సో చైనాలో కన్సంప్షన్ పెరుగుతూ ఉంటే మెటల్స్ ఒక గ్లోబల్ డిమాండ్ అండ్ సప్లై మారుతుంది. కాబట్టి చైనా ఓపెనింగ్ అండ్ చైనాలో ప్రొవైడ్ చేస్తున్న స్టిమ్యులస్, అండ్ ఈవెన్ US లో రెసెషన్ వస్తుంది అని చాలా టైం బ్యాక్ నుంచి మనం అనుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ అది ఉంటుంది కూడా, కానీ మార్కెట్ ఎస్టిమేట్ చేసినంత హార్డ్ గా రెసెషన్ అక్కడ ఉండదు. అనుకున్న దానికంటే సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇలా రెసెషన్ ఉంటుందన్న కన్సర్న్స్ మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయ్యాయి. కానీ అది అనుకున్న దానికంటే సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి అది కూడా మెటల్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే చేస్తుందని. అండ్ ఫైనలీ వాళ్ళు ఇండియన్ డిమాండ్ గురించి చెప్తూ, ఇండియన్ డిమాండ్ కంపేర్డ్ విత్ ఇతర కంట్రీస్ రాక్ సాలిడ్ గా ఉందని. సో మెటల్స్ ఎక్కువ కన్సంప్షన్ ఇండియాలో ఎక్కువగానే జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ టైమ్స్ తో పోల్చుకున్నా ఇవన్నీ కూడా మెటల్ స్పేస్ ని వీళ్ళు పాజిటివ్ గా చూడడం బ్యాక్ ఉంటున్న లాజిక్స్ అని ఇలా CLSA వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ పాలీప్లెక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇదేం అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ కాదు. మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం సింగపూర్ బేస్డ్ కార్పొరేట్ గ్రూప్ కంపెనీ అయిన టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఇండోరామా కార్పొరేషన్ వాళ్ళు థాయిలాండ్ కి సంబంధించిన పాలీప్లెక్స్ లో 51% వాటాని కొంటున్నారని ఇలా అప్డేట్స్ వచ్చాయి. మరి 51% ఎవరి దగ్గర నుంచి కొనాలి? పాలీప్లెక్స్ కార్పొరేషన్ పేరెంట్ కంపెనీ, ఇండియన్ పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి కొనాలి. అండ్ థాయిలాండ్ లో ఉంటున్న పాలీప్లెక్స్ యూనిట్ 5,610 crores విలువ చేస్తుంది. కాబట్టి అందులో 51% మోర్ దాన్ 2,800 crores దగ్గరగా అవుతుంది. కాబట్టి 5,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ వీళ్ళ సబ్సిడరీ రిలేటెడ్ గా అంత పెద్ద వాటాని సెల్ చేస్తా క్యాష్ వీళ్ళకి యాడ్ అవుతుంటే వీళ్ళు అసలే డివిడెండ్ ఎక్కువ పే చేస్తుంటారు షేర్ హోల్డర్స్ కి. ఒక బిగ్ డివిడెండ్ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో అనౌన్స్ చేస్తారేమని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ 12% పెరిగింది. కానీ ఇక ఇది అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ ఏం కాదు. మార్కెట్ లో సర్క్యులేట్ అవుతున్న రూమర్స్. ఇఫ్ అలా జరగట్లేదు అనే అప్డేట్స్ వస్తే అగైన్ స్టాక్ లో మనకు కరెక్షన్ ని కూడా చూడొచ్చు. సో కాబట్టి ఏదైనా అఫీషియల్ గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసేంత వరకు ఈ రూమర్స్ ని స్ట్రైట్ అవే బిలీవ్ చేస్తూ స్టాక్ లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం బెటర్. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా చాలా మందికి ఐడియా ఉండదు. ప్యాకేజింగ్ అంటే జస్ట్ ఫిల్మ్స్ అని అనుకుంటుంటారు. బట్ ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఉంటాయి అండ్ అవి ప్లే చేసే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటి వివరాలు లైక్ వాటి రిలేటెడ్ ఉంటున్న డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ విత్ ఇమేజెస్ అండ్ అవి ఏ ఇండస్ట్రీలో
లో యూజ్ అవుతుంటాయి. వీటన్నిటితో కూడిన వివరాలు మీకు ఇమేజ్ లో కనిపిస్తుంటాయి కదా. ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇఫ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ ఇమేజ్ ని గమనించండి. నెక్స్ట్ దీప్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. 300 అరౌండ్ ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ రిలేటెడ్ గా స్టాక్ స్ప్లిట్ ని వీళ్ళు అనౌన్స్ చేశారు. February 6th వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఆదాని అండ్ అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా ఒక డీల్ అప్డేట్ అవుతుంది. అశోక్ లీలాండ్ వాళ్ళు ఎక్కువగా కమర్షియల్ వెహికల్స్ ని లైక్ ఈ ట్రక్స్ ని తయారు చేస్తుంటారు కదా. ఆ ట్రక్స్ లో ఇన్ ఫ్యూచర్ యూజ్ చేయగలిగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఆదాని వాళ్ళు అండ్ అశోక్ లీలాండ్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేయబోతున్నారని. యాక్చువల్లీ వీళ్ళిద్దరితో పాటు కెనడాకు సంబంధించిన ఇంకొక పవర్ కంపెనీతో కూడా వీళ్ళు టైఅప్ అయి వీళ్ళు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారని. అండ్ ఈ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ తో రన్ అయ్యే ట్రక్స్ మైనింగ్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్ లో యూజ్ చేసుకోవచ్చు అనేలా. అండ్ ఈ టెక్నాలజీతో డెవలప్ అవబోతున్న ట్రక్ ఈ ఇయర్ లోనే లాంచ్ అవుతుంది, 2023 లోనే లాంచ్ అవుతుంది అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సూపర్ అబ్రేసివ్స్ మెషినింగ్ టూల్స్ అండ్ ప్రెసిషన్ కాంపోనెంట్స్ ని తయారు చేసే వెండెట్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ తో పాటు 30 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. చూడడానికి స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది, కానీ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. వీళ్ళ రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ బీట్ చూపిస్తూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఫ్లాట్ గా ఉంటుండడం ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ రిజల్ట్స్ అండ్ విత్ 30 రూపీస్ డివిడెండ్ ఇవాళ వీళ్ళు మార్కెట్ సెషన్ లో పోస్ట్ చేశారు. అండ్ ఈ నెంబర్స్ కి విత్ దిస్ డివిడెండ్ అప్డేట్ స్టాక్ 7% రియాక్ట్ అయింది పాజిటివ్ గా. ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఎప్పుడు వస్తుంది ఎఫ్పిఓ, ఇంత భారీ ఎఫ్పిఓ నియర్లీ 20,000 crores వీళ్ళు ఎఫ్పిఓ ద్వారా రైజ్ చేయబోతున్నారు కాబట్టి మొత్తం స్టాక్ మార్కెట్ లో కూడా ఎఫ్పిఓ రిలేటెడ్ గా ఆసక్తి నెలకొంది. ఇలాంటి ఒక బిగ్ ఎఫ్పిఓ ని January 27th లాంచ్ చేస్తున్నారని ఎలా ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్డేట్ చేశారు. January 27th ఎఫ్పిఓ ఓపెన్ అవుతుంది, January 31st ఎఫ్పిఓ క్లోజ్ అవుతుంది. అండ్ ఇలా వస్తున్న డబ్బుల్లో 20,000 కోట్లలో 4,170 కోట్ల దగ్గరగా ఈ మనీని యూజ్ చేసి వీళ్ళు డెట్ ని అప్పుల్ని తగ్గించుకుంటారని. అండ్ ఈ బిగ్ ఎఫ్పిఓ రిలేటెడ్ గా యాంకర్ ఇన్వెస్టర్స్ ఒక పార్టిసిపేటింగ్ డేట్ January 25th అని అప్డేట్ చేస్తున్నారు. 20,000 crores లో 4,170 crores డెట్ ని రీపే చేస్తా అన్నారు. మరి మిగిలింది అందులో మెజారిటీ పోర్షన్ 10,900 crores విలువ చేసి వీళ్ళ ఎయిర్పోర్ట్ అండ్ గ్రీన్ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి యూజ్ చేస్తారని ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఈ ఎఫ్పిఓ రిలేటెడ్ గా మనకి రావాల్సి ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. డెల్టా కాప్ నెంబర్స్ యాక్చువల్ గా ఈ నెంబర్స్ క్వార్టర్లీ నెంబర్స్ వీళ్ళవి స్ట్రాంగ్ గా ఉంటాయి, బట్ ఈసారి అనూహ్యంగా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంటున్నాయి. పర్టికులర్ గా వీళ్ళ గేమింగ్, ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంకొన్ని క్వార్టర్స్ పడుతుంది. ఆ సెగ్మెంట్ లో వీళ్ళు ప్రాఫిటబుల్ గా అవ్వడానికని కూడా డెల్టా కాప్ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ కాదు, వీళ్ళ హాస్పిటాలిటీ బిజినెస్ రెండిట్లో కూడా మనకి క్వార్టర్ లో ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో నెంబర్స్ ఉంటున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మీరు కంపేర్ చేస్తుంటే నెంబర్స్ లో డిక్లైన్ కనిపిస్తుంది, ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ మార్జిన్స్ లో కనిపిస్తున్న ఈ డ్రాప్ కారణంగానే ఓవరాల్ నెంబర్స్ మనకి ఇలా వీక్ సైడ్ ఉంటున్నాయి. నెక్స్ట్ టాటా మెటాలిక్స్. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఏ క్వార్టర్లీ నెంబర్స్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారో ఆ క్వార్టర్లీలో మీన్స్ ఆ నెలల్లో వీళ్ళ రిలేటెడ్ గా బ్లాస్ట్ ఫర్నేస్ షట్ డౌన్ లో ఉంది. కొన్ని ఆపరేషనల్ రీజన్స్ తో వీళ్ళ బ్లాస్ట్ ఫర్నేస్ వర్కింగ్ లో లేదు. సో దట్ ఇది వీళ్ళ ప్రొడక్షన్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ స్టిల్ వీళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ వీళ్ళకి 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి పిగ్ ఐరన్, ఇంకొకటి డక్టైల్ ఐరన్. పిగ్ ఐరన్ అనేది కమోడిటీ నేచర్ తో ఉంటుంది, అందులో మార్జిన్స్ లో ఉంటాయి. బట్ డక్టైల్ ఐరన్ రిలేటెడ్ గా మార్కెట్ ఎక్కువ అబ్జర్వేషన్ ఇస్తుంటుంది, అది కొంత హై మార్జిన్ కాబట్టి ఈ బోత్ సెగ్మెంట్స్ లో కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే టాటా మెటాలిక్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ నియర్ టు 2.5% పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రీవియస్ గా అనుకుంటున్న 30 పాయింట్ రేంజ్ 18,090 to 18,120 అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉంటున్న 18,180 అండ్ అబౌవ్ 18,240. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి డౌన్ సైడ్ 42,230 అండ్ అప్ సైడ్ 42,590 అండ్ అబౌవ్ 42,890. అండ్ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్న రేంజ్ 17,800 to 18,300. ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా ఆప్షన్ చైన్ డేటాలోనూ సిమిలర్ డేటా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్రెసెంట్ ఉంటున్న రేంజ్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఉన్న ప్రైస్ యాక్షన్ రేంజ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ రేంజ్ నేను మార్కెట్ లో గమనిస్తున్నాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.